నేను చదువుతున్నది ఎంఎల్డి సెకండ్ ఇయర్. నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నది సస్టైనబుల్ మెంటల్ హెల్త్ గురించి మన ఇస్కానోలు ఇచ్చినందుకు. దీంట్లో నేను మాట్లాడదలుచుకున్నది ఎయిర్, వాటర్, సాయిల్ గురించి. మొదటిగా తీసుకున్నాం ఎయిర్. ఎయిర్ వచ్చేసి మనకి పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా కూడా ఎప్పుడైనా సరే గాలి లేకుంటే మనం ఎవరు బతకలేము. అది మనమైనా సరే, యానిమల్స్ అయినా సరే, బర్డ్స్ అయినా సరే, ఎవరైనా సరే. ఎయిర్ ఎంత ఇంపార్టెంటో మనం అంత కాలుష్యం కూడా మన మనుషులే చేస్తున్నారు. ఆ కాలుష్యాలు అన్నీ ఆపాలంటే ఒక్కొక్కరు ఇళ్లలో 3-4 బండ్లు యూజ్ చేస్తారు. అదే అందరు వెళ్ళేటప్పుడు 4 బండ్లు తీసుకోకుండా ఒకటే బండి మీద అందరు వెళ్ళాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని పొల్యూషనే చేస్తారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫ్యాక్టరీలలో మొత్తం పొగలని పైకే వదిలేస్తారు. అది మొత్తం మన మన మనుషులకి కానీ, యానిమల్స్కి కానీ, బర్డ్స్కి కానీ అంతా శ్వాస తీసుకునే కదా బతికేది. దానివల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్రాంకైటిస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్స్ కానీ అలాంటివి ఎన్నో వస్తూ ఉన్నాయి. అవన్నీ మనం తగ్గించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన ప్లాస్టిక్స్ అవన్నీ కానీ, మన చెత్త కార్యక్రమాలు ఏదైనా ఉంటా మన జిహెచ్ఎంసీ వాళ్ళకి ఉపయోగపాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? ఏడంటే ఆడ పెడుతారు, తగల పెడుతారు. ఆ పొగ అంతా పొల్యూషన్ అవుతుంది, మన మనుషులందరూ తీసుకుంటారు. దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ బాడీలో అవన్నీ దానివల్ల ఒక సంవత్సరాల్లో కొన్ని వేల మంది చనిపోతారు ఆ పొగ వల్ల. అవన్నీ మనం రీసైక్లింగ్కి పంపించాలని నా ద్వారా నేను చెప్తున్నాను. సెకండ్, వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ వచ్చేసి మనం 1 డేలో మినిమం వాటర్ తాగాలి. కానీ మన దగ్గర ఉన్న వాటర్ మొత్తం పొల్యూషన్ వాటరే ఉంది. ఇప్పుడు మనం తాగే వాటర్ కూడా పొల్యూషన్, దాన్ని ఫిల్టర్ చేసి పంపిస్తారు. కానీ డైరెక్ట్ మనం పోయిన పాత కాలంలో అయితే బావిల నుంచి అయినా వాగుల నుంచి అయినా పెట్టి తాగుతుండే. కానీ ఇప్పుడు అలా లేదు, ఫిల్టర్ల ద్వారా తాగాల్సి వస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చెత్త ప్యాకెట్ ఉన్న తీసుకోవాలి నీళ్ళలలో కానీ నీళ్ళలలో చెరువులలో వేసేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా చేపలైనా సరే దాన్ని పొల్యూషన్ చేస్తే అవన్నీ చచ్చిపోతున్నాయి. ఇప్పుడు ఆ వాటర్ తాగి కూడా మనం కూడా చచ్చిపోతాం. దానికి ఏం చేయాలంటే మనం వాటర్లో ఏది చెత్త కానీ ఏది చేయదు. మన ఫార్మర్స్ కూడా ఏదైనా పెస్టిసైడ్స్ కానీ ఏదైనా మన ఫార్మర్స్ వేస్తారు కదా ల్యాండ్కి. ఆ ల్యాండ్ అప్పుడు వర్షం పడుతుంది, ఆ వర్షం వచ్చి నీళ్ళలోనే కలుస్తుంది. ఆ నీళ్ళ ద్వారా అది కూడా పొల్యూషన్ అవుతుంది. అందుకే ఫార్మర్స్ కూడా మన నార్మల్ ఓల్డెన్ డేస్లో ఎలా పంటలు పండించేదో ఇప్పుడు కూడా అలాగే పంటలు పండిస్తేనే ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉంటుంది, పొల్యూషన్ కాకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సాయిల్. సాయిల్ వచ్చేసి సాయిల్ ఉండకపోతే అసలు మనం చెట్లు కానీ అవన్నీ ఏముండదు. చెట్లు ఉంటేనే మనకు గాలి ఉంటుంది. ఆ చెట్లు లేకుండానే ఇప్పుడు అన్ని కట్ చేసేస్తుర్రు. ఆ సాయిల్ మొత్తం దాంట్లో ప్లాస్టిక్ వేస్తుర్రు, కొన్ని పెస్టిసైడ్స్, కెమికల్స్ అవన్నీ కలిపేసి దాన్ని పొల్యూషన్ చేసేస్తున్నారు. దాంతోపాటు మన పొల్యూషన్ ద్వారా ప్లాస్టిక్ కవర్ ఉండేది, అది అసలు లోపల భూమిలో ఉంటే అది బయట కొన్ని సంవత్సరాల దాకా తీయలేము, దాన్ని అది కరగదు కూడా లోపల. దానివల్ల మన సాయిల్ కూడా పొల్యూషన్ అవుతుంది. ఇవన్నీ చేంజ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? సర్క్యులేషన్ చేయాలి. ఏ ప్లాస్టిక్ కవర్ ఉన్నా, ఏ చెత్త కవర్ ఉన్నా దాన్ని సర్క్యులేషన్ చేయాలి. ఆ సర్క్యులేషన్ చేస్తేనే ఏది పొల్యూషన్ కాకుండా ఉంటుంది. లేదంటే మన లైఫ్ రోజు రోజున చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ కానీ అలాంటి పేషెంట్స్ చాలా పెరుగుతుంటారు. దానివల్ల ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇస్కాన్ వారికి కానీ ఈ పెద్దలకు కానీ థ్యాంక్ యూ నా ద్వారా.